ఓకే. వెల్కమ్ బ్యాక్. ఎన్ఎంఎంఎస్ క్విక్ రివిజన్‌లో భాగంగా మ్యాథ్స్ పైన చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఈరోజు చేయబోతున్నాం. మరి అందులో ఈ ప్రాబ్లమ్ చూడండి. ద డిగ్రీ ఆఫ్ 3x² ఇంటూ y పవర్ 5 ఇంటూ z పవర్ 4 ఈజ్ వాట్ ఆర్ ఈజ్ డాష్. అలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. అంటే మనకి డిగ్రీ కనుక్కోవాలి. ఇది ఒక పాలినామియల్ కదా! ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా ఒక పాలినామియల్. దీని యొక్క డిగ్రీ ఎంత అని మనకి అడుగుతున్నాడనమాట. సో విద్యార్థి గారు ఇక్కడ ఏం చేయాలంటే చూడండి ఇక్కడ 3x² నుంచి z⁴ వరకు ఇదంతా కూడా ఒక సింగిల్ టర్మే. దీనంతటికి కూడా డిగ్రీ ఒకటి అవుతుందన్నమాట. ఏంటి డిగ్రీ అంటే సో ఇక్కడ 3 అనేది కోఎఫిషియంట్. ఇది మన డిగ్రీని పరిగణించాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ నుంచి పవర్స్లో ఉండే ప్రతి వేరియబుల్ యొక్క పవర్లో ఏముంది ఒకసారి చూడండి. ఇక్కడ x యొక్క పవర్లో ఏముంది, ఇక్కడ x యొక్క పవర్లో ఉన్నటువంటి నెంబర్ 2, అలాగే y యొక్క పవర్లో ఉన్నటువంటి నెంబర్ 5, అలాగే z యొక్క పవర్లో ఉన్న నెంబర్ 4. వీటి యొక్క సమ్ తీసుకుంటే చాలు. సో 5 + 9 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 11. కాబట్టి ఈ కంప్లీట్గా ఈ పాలినామియల్ యొక్క పవర్ ఎంత అవుతుందంటే 11. ఇక్కడ 3ని ఇది ఏ కోఎఫిషియంట్, దీన్ని మనం కౌంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ -1 పవర్ 0 ప్లస్ -1 పవర్ 1 ప్లస్ -1 పవర్ 2 ప్లస్ -1 పవర్ 3 అప్ టు -1 పవర్ 100. సో -1 పవర్ 0 నుంచి -1 పవర్ 100 వరకు ఆ మొత్తాన్ని సమ్ చేస్తే దాని యొక్క వాల్యూ ఎంత అని మనకు అడుగుతున్నాడు. ఓకేనా? సో దీన్ని మనం సింపుల్గా లాజికల్గా ఆలోచించాలి. మనకు ఒక విషయం తెలుసు. ఏంటది? ఏదైనా ఒక ఇంటిజర్ అది నెగిటివ్ ఇంటిజర్ అయితే చూడండి, ఇక్కడ ఒక నెగిటివ్ ఇంటిజర్ని ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 టైం కానీ, అలాగే 3 టైమ్స్ కానీ, 5 టైమ్స్ కానీ మనం ఇలా ఇంటూ చేస్తే వచ్చేది మనకి -1. అదే -1ని మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే 2 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ 6 టైమ్స్ అలాగా 100 టైమ్స్ ఇలా చేస్తే వచ్చేది +1. ఇది గుర్తుపెట్టుకోండి. -1ని పవర్లో 1 ఉన్న, 3 ఉన్న, 5, 7, 99 వరకు ఇలాంటి ఆడ్ నెంబర్స్ వస్తే అది -1 అవుతుంది. -1 యొక్క పవర్లో ఈవెన్ నెంబర్స్ లైక్ 2, 4, 6, 8 అలాగే 98, 100 ఎలా ఉంటే అది +1 అవుతుంది. అయితే ఓకే, మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఈ -1 పవర్ 0ని పక్కన పెడితే ఇక్కడ చూడండి, ఇక్కడ -1 పవర్ 1 నుంచి -1 పవర్ 100, -1 పవర్ 1 పవర్లో చూడండి 1 to 100 వరకు ఉన్నాయి కదా పవర్స్. 1 to 100 అంటే మరి 100 నెంబర్సే కదా. ఈ 100 నెంబర్స్లో లాజికల్గా ఒకసారి ఆలోచించండి. 50 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 50 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. మరి ఈ 50 ఆడ్ నెంబర్స్ని మనం అన్నిటినీ మనం తీసుకుని మనం యాడ్ చేసామనుకోండి, ఈ -1 అనేది 50 టైమ్స్ వస్తుంది, అంటే -50 అవుతుంది. అదే -1 అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకున్నాం అనుకోండి, అవి కూడా 50 వస్తాయి. అవన్నీ యాడ్ చేస్తే +50 వస్తాయి. అర్థమవుతుందా? -1 నుంచి -1 పవర్ 100 వరకు ఉన్నటువంటి టోటల్గా ఈ 100 నెంబర్స్లో ఒక 50 అనేవి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 50 అనేవి ఆడ్ నెంబర్స్. అంటే -1 చూడండి, ఇక్కడ -1ని 50 టైమ్స్ యాడ్ చేస్తే -50, అదే +1ని 50 టైమ్ యాడ్ చేస్తే +50. ఆ రెండు మీరు 0 అయిపోతున్నాయి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇవంతా కూడా 0 అయిపోతున్నాయి. కానీ దాని ముందున ఒక నెంబర్ మిగిలిపోయి చూసారు, అదేంటది? -1 పవర్ 0. దాని వాల్యూ ఎంత? ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0, ఎనీ నెంబర్ పవర్ 0 ఎంత అయిపోతుంది? పవర్లో 0 ఉంటే దాని వాల్యూ 1. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ ఎంతని గుర్తుపెట్టుకోవాలి, ఆప్షన్ బి 1. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమి చూడండి, ఇది 2⁴ హోల్ పవర్ 4. ఎప్పుడైనా బ్రాకెట్ చూడండి, బ్రాకెట్ లోపల ఒక ఆల్రెడీ ఎక్స్పోనెంట్ ఉంది, దట్ ఈస్ 2⁴ హోల్ పవర్ 4. దీన్ని చదివేటప్పుడు 2⁴ హోల్ పవర్ 4 అని చదువుతున్నాను. దాని వాల్యూ ఎంత అని చెప్పేసి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే ఈ 4 ఆప్షన్స్ నేను ఒకసారి చదువుతాను, ఎలా చదువుతున్నానో దాన్ని అర్థం చేసుకోవాలి మనం. చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ దీన్ని చదివేటప్పుడు 2⁴3 అని మాత్రమే చదవాలి. 2⁴3. దీని యొక్క వాల్యూ ఎంతో కూడా ఒకసారి రాస్తాను చూడండి. ఇది 2 పవర్, ఫస్ట్ ఇది బేస్ 2 గా 2 రాస్తాను. ఆ పవర్లో ఎంత అంటే 4ని 3 టైమ్స్ ఇంటూ చేశాక వచ్చే నెంబర్ పవర్లో ఉందని చెప్తుంది. మరి 4ని 3 టైమ్స్ అంటే ఏంటి? 4 4 జా 16, 16 4 జా 64. అంటే దీని పవర్లో 64 ఉందని అర్థం. 2 పవర్ 64.
మరి ఆప్షన్ బి చూద్దాం. దీన్ని చదివేటప్పుడు ఎలా చదవాలి? 2 పవర్ 3 పవర్ 4 గుర్తుపెట్టుకోండి. 2 పవర్ 3 పవర్ 4 అది ఇక్కడ కూడా ఏం చెప్తుంది? ఈ 2 యొక్క పవర్లో ఒక నెంబర్ ఉంది. ఏంటది? 3ని 4 టైమ్స్ ఇంటూ చేస్తే వచ్చే నెంబర్ దీని పవర్లో ఉంది. 3ని 4 టైమ్స్ అంటే 3 3 జా 9, 9 3 జా 27, 27 3 జా 81. కాబట్టి దీని పవర్లో 81 ఉందని అర్థం. నెక్స్ట్ ఆప్షన్ సి చదువుతుంది చూడండి. 2 పవర్ 4 హోల్ పవర్ 3 చదివేటప్పుడు 2 పవర్ 4 హోల్ పవర్ 3 అని చదవాలి. నేను ఇక్కడ దీనికి వాల్యూ కట్టేటప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా మనకున్న ఎక్స్పోనెంట్స్ తాలూకా రూల్స్ ప్రకారం ఈ 4ని 3ని ఇంటూ చేసుకోవాలి. అంటే 4 3 జా 12 అవుతుంది. అంటే ఇది 2 పవర్ 12. ఈ లాస్ట్ ఆప్షన్ డి అనేది ఆల్రెడీ 2 పవర్ 7. దాన్ని ఏం చేయనవసరం లేదు. అయితే ఇప్పుడు క్వశ్చన్లో ఉన్నదాన్ని మనం దీని యొక్క వాల్యూని కూడా మనం ఇప్పుడు చేస్తున్నాం చూడండి. ఇది 2 పవర్ 3 పవర్ 4 కదా, మనకి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా ప్రకారం ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే పవర్ పైన మరొక పవర్ ఉన్నప్పుడు ఏం చేయాలంట? వాళ్ళిద్దరిని ఇంటూ చేయాలి. అంటే 3ని 4ని ఇంటూ చేయాలి మరి. సో 2 పవర్ 3 4 జా 12 కదా మరి. సో కాబట్టి మనకి క్వశ్చన్లో ఉన్నది అలాగే ఆప్షన్ సి రెండు కూడా ఒక్కటే. అంటే ఈ పవర్స్ని మనం పవర్ యొక్క పవర్లో వచ్చేటప్పుడు ఇక్కడ 3 రాసి పైన 4 రాయొచ్చు, లేదా ఆ 4ని ఇక్కడ 2 పైన పవర్లో పెట్టి ఆ 3ని పైన కూడా రాయొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ a ప్లస్ b ప్లస్ ఈక్వల్ టు 0 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ a ఇంటూ ఎక్స్ పవర్ b ఇంటూ ఎక్స్ పవర్ c. ఓకేనా? ఈ 4 ఆప్షన్స్లో దాని యొక్క వాల్యూ ఏది సరిపోతుందో మనం చెక్ చేయాలి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే మనకి స్క్వేర్ రూట్ లోపల ఉన్నటువంటి ప్రాబ్లం మొత్తం నేను రాస్తున్నాను చూడండి. రూట్ లోపల మనకి ఎక్స్ పవర్ a ఇంటూ ఎక్స్ పవర్ b ఇంటూ ఎక్స్ పవర్ c ఉంది. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ మనం ఆల్రెడీ ఫార్ములా నేర్చుకున్నాం. ఇక్కడ మనకి బేస్లన్నీ ఈక్వల్గా చూసారు. ఎక్స్ ఇంటూ ఎక్స్ అలా ఈక్వల్గా ఉండేటప్పుడు ఏం చేయాలంట? ఒక ఎక్స్ బేస్ తీసుకొని ఆ పవర్స్ అన్ని కూడా ఇవన్నీ ఇంటిలో ఉన్నాయి కదా, పవర్స్ అన్నింటినీ యాడ్ చేయాలి. సో ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. కానీ ఆల్రెడీ మనకి చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపితే మనకి ఎంతని చెప్పాడు? 0 అన్నాడు కదా, కాబట్టి ఎక్స్ పవర్ 0 అయిపోతుంది. మరి ముందే నేర్చుకున్న ఎక్స్ పవర్ 0 అంటే చూడండి, ఎక్స్ పవర్ 0 అంటే దాని వాల్యూ 1 కదా. కాబట్టి వెంటనే స్క్వేర్ రూట్ ఆఫ్ 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే ఎంత మళ్ళీ దాని వాల్యూ 1. కాబట్టి కంప్లీట్గా ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఎంత అంటే 1. దట్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ద సమ్ ఆఫ్ ప్రిడిసెసర్ అండ్ సక్సెసర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 116. దెన్ ద నెంబర్ ఈజ్ మనం చూడండి, ఒక నెంబర్ యొక్క ప్రిడిసెసర్ని సక్సెసర్ని యాడ్ చేస్తే దాని వాల్యూ ఏమో 116 అయిందంట. మరి ఎవరు ఆ నెంబర్ అని అడిగాడు. సో మనం ఆప్షన్స్ నుంచి నేరుగా డైరెక్ట్గా మనం ఆన్సర్ని రాబట్టచ్చు. సో ఆప్షన్ ఎలిమినేటింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 58 తీసుకుందాం. 58కి ప్రిడిసెసర్ ఎవరు, సక్సెసర్ ఎవరు ఒకసారి రాసుకొని చూద్దాం. ప్రిడిసెసర్ అంటే ఒకటి తగ్గించాలి, సక్సెసర్ అంటే ఒకటి యాడ్ చేయాలి. సో 58కి 1 తగ్గించండి, 57. అలాగే 58కి 1 కలపండి, 59. ఈ రెండు యాడ్ చేయండి, 9 + 7 16. ఓకేనా? 50 50 100. 116 సరిపోతుందా? సో ఫస్ట్ ఆప్షనే మనకి సరిపోతుంది అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 58. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. 0 ఆఫ్ ద 2x + 3. 0 ఆఫ్ ద 2x + 3 అంటే ఇది ఒక పాలినామియల్. 2x + 3 అనేది ఒక పాలినామియల్ అనమాట. దీంట్లో ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ని ఉంచినట్లయితే దాని వాల్యూ 0 అయిపోతుంది. సో దీన్ని మనం ఆప్షన్స్ని మనం ఎక్స్ ప్లేస్లో ఏబిసిడి ఆప్షన్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు, లేదా దీన్ని నేరుగా 2x + 3ని ఎప్పుడైనా 0 ఆఫ్ ద పాలినామియల్ అనగానే దాన్ని ఈక్వల్ టు 0కి సమానం చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడే చేస్తున్నాను. ఈ 2x + 3ని 0కి ఈక్వల్ చేశాను. చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ఈ లెక్కలో మనకి హీరో ఎవరంటే ఎక్స్ని మాత్రమే లెఫ్ట్ సైడ్ నుంచి మిగతావన్నీ రైట్ సైడ్ పంపిస్తూ ఉండాలి. ఫస్ట్ +3 అటువైపు వెళ్ళింది అనుకో, ఏమవుతుంది? 2x = +3 అటు వెళ్తే -3 అవుతుంది. నాకు కావాల్సింది ఓన్లీ సింగిల్ ఎక్సే కాబట్టి ఈ 2 కూడా అవసరం లేదు. 2 ఇటువైపు ఇంటూలో ఉంది కాబట్టి ఆ రైట్ సైడ్ వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది అనమాట. అంటే -3/2 అవుతుంది అనమాట.
మరి -3/2 ఎక్కడుంది? ఆప్షన్ సి. ఆప్షన్ డిలో ఓన్లీ +3/2 ఉంది కాబట్టి ఆప్షన్ డి కాదు, ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్.